ఇంకా ఇరుముడిలో ఏమేమి ఉంటాయి, ఇరుముడి ఎలా కడతారు, ఇరుముడి ఎందుకు కడతారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, చూసేద్దాం పదండి. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఈ వీడియో మధ్యలో నేను చాలా ఈజీ అండ్ సింపుల్ టాస్క్ ఒకటి చెప్పింటాను. అది గాని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీలో ఒకరికి నేను అయ్యప్ప స్వామి ప్రసాదాలు పంపిస్తాను. అసలు కరుపన్న స్వామి ఎవరు? స్వాములు ఇరుముడు కట్టుకొని శబరిమలకి వెళ్ళేటప్పుడే ఎందుకు కరుపన్న స్వామిని ఇంట్లో పెట్టి పూజ చేస్తారో చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలో అదే చెప్తా, ఎందుకు నవ్వుతావు అంటే లేకపోతే ఆడియో అట్టే పెట్టేస్తా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, కేరళ లొకేషన్స్ అయితే ఒక్కొక్కటి హైలైట్ గా ఉన్నాయి. అసలు నాకు ఇక్కడ ఒకటి అర్థం కాలేదు, గుడి దగ్గర ఎక్కువ స్వాములే కదా వచ్చి టిఫిన్ చేస్తారు, స్వాములు ఆనియన్స్ తినరు కదా, కానీ వీళ్ళు ఇక్కడ ఎందుకు ఆనియన్స్ ఫుల్ గా వేసి ప్రిపేర్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. स्वामी विश्वमोहनम् हरिदधीश्वरम् आराध्य पादुकम्. సో హే గైస్, ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీ అందరికి థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్ గైస్. ఫైనల్లీ ఈ రోజుతో నా 41 days అయ్యప్ప స్వామి దీక్ష అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ రోజైతే ఇప్పుడు ఇరుముడి కట్టుకొని శబరిమలకి అయితే స్టార్ట్ అవుతున్నాము. సో మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుందో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంట్రెస్టింగ్ గా మధ్య మధ్యలో లొకేషన్స్, నేను ఇదే ఫస్ట్ టైం శబరిమలకి వెళ్ళడము, అసలు శబరిమల విశిష్టత మొత్తం ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మా మమ్మీ ఇరుముడి దగ్గరకు వచ్చే ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. ఇంకో సైడ్ ఏమో మా పెద్దమ్మ మా మమ్మీకి ఓన్ సిస్టర్ కరుపన్న స్వామిని రెడీ చేసి కత్తికి బొట్లు పెడుతుంది. అసలు కరుపన్న స్వామి ఎవరు? స్వాములు ఇరుముడు కట్టుకొని శబరిమలకి వెళ్ళేటప్పుడే ఎందుకు కరుపన్న స్వామిని ఇంట్లో పెట్టి పూజ చేస్తారో చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇంకొక 10 minutes ఇంట్లో అయ్యప్ప స్వామి దగ్గర పూజ చేసి దీపం పెట్టేసి డైరెక్ట్ గా తిరుచానూరు అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళిపోవడమే. అక్కడ ఇరుముడి కట్టుకొని డైరెక్ట్ గా శబరిమలకి వెళ్ళడము. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చూపిస్తాను. ఈ వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు వెంటనే వెళ్ళి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పోదాం పదండి. ఈ కరుపన్న స్వామి స్టోరీని నేను రీసెంట్ గా ఒక కన్య పూజకి వెళ్తే అక్కడ ఒక గురుస్వామి చెప్తే తెలుసుకున్నాను. అసలు మ్యాటర్ ఏంటంటే కరుపన్న స్వామి అయ్యప్ప స్వామి భక్తుడు అనమాట. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే అయ్యప్ప స్వామి ఒక బ్రహ్మచారి, అయ్యప్ప స్వామి అసలు పెళ్ళే చేసుకోలేదు అని మాత్రమే మనకు తెలుసు. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే అయ్యప్ప స్వామి మొత్తం 18 అవతారాలు ఎత్తాడు. ఈ 18 అవతారాల్లో ఒక అవతారంలో అయ్యప్ప స్వామి వివాహం చేసుకుంటాడు. ఆ వివాహం జరిగే టైంలో అయ్యప్ప స్వామి కరుపన్న స్వామికి ఇలా చెప్తాడనమాట, నా అనుమతి లేకుండా నాకు వివాహం జరిగే వరకు ఎవరిని పైకి అనుమతించుకో అని చెప్తాడు. ఆ టైంలో బ్రహ్మదేవుడు శివుడి దగ్గరికి వెళ్ళి మీ కుమారుడు అయ్యప్పకి వివాహం జరగతా ఉంటే నువ్వు వెళ్ళవా అని అడుగుతాడు. ఇంకా నా కొడుకు నాకు చెప్పకుండా వివాహం చేసుకుంటాడా అని చెప్పి శివుడు అక్కడి నుంచి వివాహం చేసుకున్న దగ్గరికి కోపంగా బయలుదేరతాడు. ఇంకా శివుడు అక్కడికి వెళ్ళగానే అయ్యప్ప స్వామి మాట ప్రకారం కరుపన్న స్వామి లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. ఇంకా శివుడు మా కొడుకుదే వివాహం జరుగుతుంది లోపల, నన్ను అనుమతించు అంటే నిన్ను కూడా అనుమతించను అని చెప్పి కరుపన్న స్వామి గట్టిగా చెప్తాడు. ఇంకా అయ్యప్ప స్వామి ఇదంతా చూసి అక్కడి నుంచి లేచొచ్చి మా నాన్నగారినే నువ్వు లోపలికి అనుమతించలేదు, నువ్వు నాకు చాలా పెద్ద భక్తుడివి అని చెప్పి కరుపన్న స్వామికి ఒక వరం ఇస్తాడు. ఇంకా శివుడికి గానీ ఇదంతా ముందే తెలుసు అనమాట. కానీ కరుపన్న స్వామి విశిష్టత తెలియడానికే శివుడు ఆ వివాహం జరిగే దగ్గరకు వస్తాడు. ఇంకా అయ్యప్ప స్వామి కరుపన్న స్వామికి ఇచ్చే వరం ఏంటంటే, నా భక్తులు మండలం పాటు నా మాల వేసి నన్ను నిష్టగా పూజిస్తారు, వాళ్ళు నన్ను చూడ్డానికి ఇరుముడి కట్టుకొని ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటికి అడుగు పెడతారో ఆ టైంలో నువ్వు వెళ్లి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇప్పుడు నన్ను ఎలా రక్షించావో వాళ్ళ కుటుంబాన్ని గాని అలానే రక్షించు అని చెప్పి వరమిస్తాడు. అందుకే మనం ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళేటప్పుడు ఇంటికాడ కరుపన్న స్వామిని పెట్టి పూజ చేసుకొని శబరిమలకి స్టార్ట్ అవుతాము. మనం ఎప్పుడైతే కరుపన్న స్వామికి టెంకాయ కొడతామో ఆ టైంలో కరుపన్న స్వామి వచ్చి మన ఇంట్లో కూర్చుంటాడు. మళ్ళీ కరుపన్న స్వామి మన ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్తాడో ఈ వీడియోలోనే లాస్ట్ లో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం ఇరుముడి కట్టుకోవడానికి తిరుచానూరులో ఉన్న అయ్యప్ప స్వామి గుడికి వచ్చేసాము. ఇక్కడ 600 పే చేసి టోకెన్ తీసుకుంటే ఇరుముడికి కావాల్సిన టెంకాయ, బియ్యము, నెయ్యి అన్ని వీళ్ళే ఇచ్చేస్తారు. ఇంకా ఇరుముడిలో ఏమేమి ఉంటాయి, ఇరుముడి ఎలా కడతారు, ఇరుముడి ఎందుకు కడతారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, చూసేద్దాం పదండి. ఇంకా మెయిన్ మ్యాటర్ లోకి వెళ్ళిపోతే ఇరుముడిలో ఏమేమి ఉంటాయంటే టెంకాయ, నెయ్యి, బియ్యము, ఇలా దేవుడికి సంబంధించిన కర్పూరము, పసుపు, కుంకము ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఇరుముడి ఎలా కడతారు అనే మ్యాటర్ లోకి
వచ్చేస్తే ఒక టెంకాయని తీసుకొని దానికి హోల్ పెట్టి దాని లోపల ఉండే వాటర్ మొత్తం తీసేసి దాని ఫుల్ గా నెయ్యిని నింపేసి గాలి పోకుండా క్లోజ్ చేసేస్తాము. ఇంకా దాంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొన్ని బియ్యము డబ్బులు అన్ని వేసి దేవుణ్ణి మొక్కుకుంటాము. ఇలా మనం శబరిమలకి వెళ్ళేటప్పుడు ఇరుముడి ఎందుకు ఎత్తుకొని వెళ్తామంటే అప్పట్లో అయ్యప్ప స్వామిని పెంచిన ఆర్యమాలమ్మకి ఒక రోజు హెల్త్ బాగాలేకుండా వస్తుంది. ఇంకా హెల్త్ ఇష్యూ పులిపాలుతోనే క్యూర్ అవుతుంది అంటే ఆ టైంలో అయ్యప్ప స్వామి ఆ పులిపాలుని నేను తెస్తాను అని చెప్పి అడవికి బయలుదేరతాడు. ఆ టైంలో ఆర్యమాలమ్మ అడవిలో వండుకొని తినడానికి ఇప్పుడు మనకి ఇరుముడిలో ఏమేమైతే పెట్టుకొని పోతున్నామో అవి పెట్టిస్తుంది. అందుకనేసి మనం శబరిమలకి వెళ్ళేటప్పుడు ఇలా ఇరుముడిని ఎత్తుకొని వెళ్తాము. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఇంకా ఇరుముడి కట్టుకొని బయటికి వచ్చేసి ఇంట్లో నుంచి చేసుకొని వచ్చిన ఫుడ్ బంధువులు ఫ్రెండ్స్ అందరం కలిసి హ్యాపీగా తిన్నాము. ఇప్పటి వరకు చాలా వరకు దేవుడి గురించే చెప్పాను కాబట్టి ఈ వ్లాగ్ మీకు కొంచెం బోర్ కొట్టిందని నాకు అనిపిస్తుంది. బట్ మీ అభిప్రాయం ఏంటో ఇవన్నీ మీకు ముందే తెలుసా లేకపోతే నా వీడియో చూసాక తెలుసుకున్నారా? ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకా నుంచి ఈ వీడియో మీకు బోర్ కొట్టనీయకుండా నా శబరిమల యాత్ర ఎలా జరిగిందో చూపిస్తాను, చూసేద్దాం పదండి. ఇంకా గుడిలో కూడా చాలా వరకు అందరూ మన సబ్స్క్రైబర్సే. ఇదంతా మీరందరూ ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్ వల్లనే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మేము శబరిమల వెళ్ళడానికి నీట్ గా కార్ ని డెకరేట్ చేసి డిస్ట్ తీసేసి స్టార్ట్ అయిపోయాము. ఎవరైనా మాల వేసుకొని శబరిమలకి వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళకి పోయేసి వస్తాను ఎల్లొస్తాను జాగ్రత్త ఇలా చెప్పకూడదంట. దీనికి కూడా ఒక పెద్ద కథే ఉంది. అవన్నీ మాట్లాడుకుంటే మీరు ఈ వీడియోని పక్కకు దోసేస్తారు. కానీ షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తాను చూడండి. అప్పట్లో మాల వేసుకున్న స్వాములు శబరిమలకి వెళ్ళాలంటే నడిచి వెళ్లే వాళ్ళంట. శబరిమల మొత్తం దట్టమైన అడవి కాబట్టి వన్యప్రాణులు ఉంటాయి కాబట్టి అవి చంపేస్తా ఉండేవంట. అందుకని మనం శబరిమలకి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తామో రామో అని చెప్పి అలా చెప్పకూడదంట. అదన్నమాట మ్యాటర్. ఒక్కంటే బయట దింపేయండి సావే. వీడియోలు అదే చెప్తా, ఎందుకు నవ్వుతావు అంటే లేకపోతే ఆడియో అట్టే పెట్టేస్తా. ఫస్ట్ అయితే కాణిపాకంకి పాటలు ఆపాలా? ఈరోజు చెప్పుకోండి, నాకు చెప్పాలా? ఫస్ట్ అయితే కాణిపాకంకి, మళ్ళా తర్వాత అక్కడి నుంచి శబరిమలకి బయలుదేరుతాను. అది నాకేం తెలీదు, మొత్తం డ్రైవింగ్ మా మామ ఆడికి పిలుచుకోమోదా ఆడికి స్వామి. సో అదనమాట, మనకు సంబంధం లేవే. ప్రజెంట్ అయితే అయ్యప్ప స్వామికి అన్నైన వినాయక స్వామిని దర్శనం చేసుకోవడానికి కాణిపాకంకి వెళ్తున్నాము. కాణిపాకంలో మొబైల్స్ కెమెరాస్ టెంపుల్లోకి అలౌ లేవు కాబట్టి అన్ని కార్లో పెట్టేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. సో వీడియోస్ ఏం రికార్డ్ చేయలేదు. కాణిపాకంలో దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా కార్ లో ఫ్యూయల్ గానీ చాలా తక్కువ ఉంది. సిఎన్జి పట్టించాలి దీనికి స్పెషల్ గా. సో సిఎన్జి గ్యాస్ స్టేషన్ ఎక్కడ ఉంటే అక్కడికి పోవాలా. హరీష్ అయితే సిఎన్జి హరీష్ వాళ్ళదే. ఎక్కడ హరీష్ అంటే హరీష్ వర్క్ కంపెనీ. ఏం కంపెనీ హరీష్ అదా? సిఎన్జి ఏజీఎన్పియా. సో హరీష్ అయితే కంపెనీలో పనిచేస్తాడు. వాళ్ళ కంపెనీ సిఎన్జి గ్యాస్ స్టేషన్ అక్కడ ఉందంట. సో అక్కడికి వెళ్ళి కార్ కి ఫుల్ ట్యాంక్ కేజీస్ కదా, అదా ఫుల్ కేజీస్ సో ఫుల్ ట్యాంక్ సిఎన్జి చేయించేసి నెక్స్ట్ అడిగి భవానీకా. సో నెక్స్ట్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించేసి భవానీకి బయలుదేరడమే. భవానీ అంటే ఏంటది? అమ్మవారు. ఏడదే? తమిళనాడు సేలం. సో సేలం, కోయంబత్తూర్ ఇవన్నీ మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఫస్ట్ అయితే వెళ్ళి సిఎన్జి గ్యాస్ స్టేషన్ కి వెళ్ళి సిఎన్జి పట్టించుకునేసి అక్కడికి వెళ్ళిపోవడమే. అదనమాట మ్యాటర్. హరీష్ పనిచేసే కంపెనీ పేరు ఈ మనిషి. ఏందా చెప్పేవేనా? ఏం చెప్తాడు హరీష్? ఎన్ని రోజుల నుంచి పనిచేస్తాడు ఈ కంపెనీలో? 2 నెలల నుంచి పనిచేస్తున్నారు. 4వ నెలలో తీయేస్తారు. ఎందుకు తీయేస్తారు 4వ నెలలో? నేను నా దగ్గర హాఫ్ ఇయర్ నుండి చేస్తున్నా, 6 నెలల నుండి చేస్తున్నా. దగ్గర పడిపోయింది టైం. ఇప్పుడు ఫ్రీగా పట్టరు అయితే? నీ పేరు చెప్తా. పట్టరు. 7 కిలో 1 కిలో ఎక్కింది అప్పుడే. అబ్బా రేటు కూడా పైన. ఇక్కడ రేట్ వస్తుంది. ఇక్కడ ఎన్ని కిలోలు? 1 కిలోకి ఎన్ని కిలోమీటర్లు పోతుంది? 30 to 40 కిలోమీటర్స్ వస్తుంది. 1 కేజీతో సిఎన్జి 30 నుంచి 40 కిలోమీటర్స్ వరకు పోవచ్చు అంట. బైక్ కి సమానం. టోటల్ గా 7 కిలోస్ పట్టింది. 7 కిలోస్ వచ్చి
210 స్వామి 584. అసలు పెట్రోల్ తో పోలిస్తే చాలా బెటర్ కదా. 10 కిలోమీటర్లు స్వామి. 210 కిలోమీటర్లు పోవచ్చు ఇప్పుడు మనం. ఎంతతో? కేవలం 584 రూపాయలతో 210 కిలోమీటర్లు పోవచ్చు. అదనమాట మ్యాటర్. సో ఇంకా స్టార్ట్ అవుదాం నెక్స్ట్ భవానీకే. హరివరాసనం స్వామి విశ్వమోహనం. సో ప్రజెంట్ అయితే భవానీ దగ్గరకు వచ్చేసాము. ఇంక ఇక్కడ స్నానం చేసుకుని టైం ఎంత అయింది తేజా? 9 అయింది. టైం చూపి. సో టైం అయితే నైట్ 9 అయింది. నైటా ఈవినింగా? ఈవినింగ్ 9ఆ? ఈవినింగ్ 9 అని చెప్పాలా, నైట్ 9 అని చెప్పాలా? ఎర్లీ మార్నింగ్ 9 అంట. సో నైట్ 9 అనాలా, ఈవినింగ్ 9 అనాలా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంక ఇప్పుడు స్నానం చేసి డైరెక్ట్ ఎరిమేల్కి స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కావేరీ రివర్ అంట. అయ్యో చీకటి, ఏం అర్థం కావట్లే. ఈడట్టే స్నానం చేస్తాం స్వామి. బకెట్ ఎత్తుకొని నీళ్లు పోసుకుంటారు స్వామి. నదిలో మునగమా? నదిలో నీళ్లు లేవు. అయ్యయ్యో, నదిలో మునగాలని భయపడ్డాము. ఇక్కడ వెనకాల వాష్రూమ్స్, బాత్రూమ్స్ ఉన్నట్టున్నాయి. అక్కడ బకెట్లో వాటర్ పట్టుకొని స్నానం చేయాలంట. సో అదనమాట మ్యాటర్. ఇంతవరకు వీడియోస్ క్లమ్జీగా ఎట్టబడితే అట్టు వచ్చేసినాయి. ఇక్కడి నుంచి రికార్డ్ చేసే వీడియోస్ అయినా క్లియర్ కట్ గా రికార్డ్ చేయాలనేసి అనుకున్నాను. సో అదనమాట మ్యాటర్. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ తిరుపతి నుంచి ఇక్కడికి? కడుపులో తిప్పుతా ఉంది నాకు. సేమ్ నాకు కూడా అంతే. చెప్పడం మర్చిపోయా, వచ్చేటప్పటి నుంచి అదేందో సాలం కొంటే కొంచెం దగ్గర నుంచి అసలు కడుపులో తిప్పేస్తా ఉంది వెనకాల కూర్చో ఉంటే కారులో. అదేందో నా కార్ అయితే బాగా సెట్ అవుతుంది, ఏందో ఈసారి మాత్రం అస్సలు సెట్ కాలేదు. సో అదనమాట మ్యాటర్. ప్రజెంట్ అయితే భవానీలో మేము ఇక్కడే బాత్రూమ్స్లో స్నానం చేసుకునేసాము. రివర్ లేక్ అయితే పంపిరంట నైట్ టైమ్స్లో. సో ఇంకా మేము కూడా బొట్లు పెట్టుకునేసి నీట్గా రెడీ అయిపోయాము. ఇంకా తేజ పెట్టుకుంటా ఉన్నాడు అక్కడ. అయిపోగానే దేవుడికి హారతి ఇచ్చేసి నేరుగా వెళ్ళి ఎక్కడైనా టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అవ్వడం ఎరిమేల్కి. సో చలో. ఇంకా స్నానం చేసుకుని బొట్లు పెట్టుకొని రెడీ అయిపోయి కారుకి పూజ చేసేసి భవానీలోనే ఇక్కడ పక్కన కొన్ని టిఫిన్ షాప్స్ ఉంటే టిఫిన్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. నేను తేజ తమిళనాడులో కొత్త పరోటా ఫేమస్ అని చెప్పి మేమిద్దరం కొత్త పరోటా ఆర్డర్ ఇచ్చుకున్నాము. హరీష్ తేజ వాళ్ళ డాడీ, తేజ వాళ్ళ అవ్వ మాత్రం దోశ పరోటాలు ఆర్డర్ ఇచ్చుకున్నారు. ఇంకా కొత్త పరోటా మేకింగ్ స్టైల్ చూస్తే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నాకు ఇక్కడ ఒకటి అర్థం కాలేదు, గుడి దగ్గర ఎక్కువ స్వాములే కదా వచ్చి టిఫిన్ చేస్తారు, స్వాములు ఆనియన్స్ తినరు కదా, కానీ వీళ్ళు ఇక్కడ ఎందుకు ఆనియన్స్ ఫుల్ గా వేసి ప్రిపేర్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఇంకా మాకు కొత్త పరోటా ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత అర్థమైంది ఆనియన్స్ వేస్తున్నారు అనేసి. ఇంకేం చేయలేక నేను తేజ ఆనియన్స్ అన్ని పక్కన పెట్టి పరోటా మాత్రమే తిన్నాము. ఇంకా తినేసి నైట్ 10:30కి భవానీ నుంచి ఎరిమేల్కి స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 6కి ఎరిమేల్కి రీచ్ అయ్యాము. సో ప్రజెంట్ టైం అయితే 6 అవుతా ఉంది. ఇప్పుడే ఎరిమేల్కి రీచ్ అయ్యాము. ఇక్కడ కలర్స్ పూసుకొని స్వాములందరూ డాన్స్ చేసుకుంటా ఎక్కడికో ముందరికి వెళ్తా ఉన్నారు. అంటే మనం అయితే వెళ్ళి కలర్స్ అవన్నీ కొనుక్కో రావాలి. కొంతమంది స్వాములు వేసేవి చూపిస్తా చూడండి. ప్రజెంట్ అయితే ఇప్పుడే ఎరిమే వేలికి వచ్చాము. కొడతావేం స్వామి, గుడికి వెళ్దాం పదండి. ఫస్ట్ అయితే ఎరిమేవేలిలో అయ్యప్ప స్వామిని దర్శించుకొని టెంకాయ కొట్టేసి బయటికి రాగానే గుడి పక్కనే ఓవర్ స్వామి మసీదు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న మసీదులోకి వెళ్ళి టెంకాయ కొట్టి ప్రదక్షిణ చేసి ఓవర్ స్వామిని దర్శించుకొని బయటికి వచ్చాము. అసలు అయ్యప్ప స్వామి హిందూ కదా, మరి స్వాములందరూ ఎందుకు మసీదు లోపలికి వెళ్ళేసి వస్తున్నారు అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. అసలు మ్యాటర్ ఏంటంటే అప్పట్లో అయ్యప్ప స్వామి ఓవర్ స్వామి బెస్ట్ ఫ్రెండ్స్ అంట. అయ్యప్ప స్వామి మాట ప్రకారం ఎరిమేలిలో ఓవర్ స్వామికి మసీదు కట్టించారంట. అందుకని అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి స్వామి ఎరుమెలిలో ఓవర్ స్వామిని దర్శించుకొని శబరిమలకి వెళ్ళాలని గురుస్వాములు చెప్తూ ఉంటారు. ఇంకిక్కడి నుంచి ఎగురుకుంటా ఆడతా పాడతా ముందర ఇంకో అయ్యప్ప స్వామి గుడి ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేసి దేవుణ్ణి దర్శనం చేసుకుని నీలకల్కి స్టార్ట్ అయిపోయాము. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, కేరళ లొకేషన్స్ అయితే ఒక్కొక్కటి హైలైట్ గా ఉన్నాయి అసలు.
సో ప్రెసెంట్ అయితే పంబ కంటే ముందు ఆగిపోయినాము. నీలకల్ ఇదా? సో ఇక్కడ నీలకల్ అంటే ఇది, ఇక్కడ ఆగినాము. సో కార్ ఇక్కడ పార్క్ చేసి నార్మల్ గవర్నమెంట్ బస్సెస్ ఎక్కి డైరెక్ట్ గా పంబకి వెళ్ళి అక్కడ నుంచి శబరిమలకి వెళ్ళిపోవడమే. ఐ థింక్ పంబలో స్నానం చేసి శబరిమలకి వెళ్ళాలనుకుంటాను. సో చూద్దాం. నీలకల్ లో కార్ పార్క్ చేసేసి నీలకల్ నుంచి పంబకి కేరళ గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి, అవి ఎక్కాము. మేము ఏసీ బస్ ఎక్కాము. టికెట్ 80 రూపీస్ దాకా పడింది. 40 to 45 మినిట్స్ జర్నీ ఉంటుంది. చాలా 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 బాగుంటది. ఈ జర్నీ మొత్తం మన తిరుమల ఘాట్ లాగే ఉంటది, కానీ పెద్ద పెద్ద చెట్లు, చాలా పెద్ద లోయ ఉంది. భలే ఉండింది అసలు నేచర్ అయితే. ఫైనల్ గా పంబకి రీచ్ అయిపోయాము. ఇక్కడ మునిగేసి డైరెక్ట్ గా శబరిమల కొండ ఎక్కేయడమే. హరివరాసనం స్వామి విశ్వమోహనం. వీడియో స్టార్టింగ్ లో ఒక ఈజీ అండ్ సింపుల్ టాస్క్ ఇచ్చాను కదా, అదేం లేదు. జస్ట్ పాజిటివ్ గా నా గురించి ఒక కామెంట్ పెట్టండి. ఎవరి కామెంట్ కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నా ఇన్స్టాగ్రామ్ బయోలో ఒక నంబర్ ఉంటుంది, 9885742752. ఈ నంబర్ కి వాట్సాప్ చేస్తే నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అయ్యప్ప స్వామి ప్రసాదాలు నేరుగా మీ ఇంటికి పంపిస్తాను. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఇంకా పంబలో మునిగేసి ఇరుముడులకు పూజ చేసేసి నేరుగా శబరిమలకి స్టార్ట్ అయిపోయాము. ఎవరైనా మాలేసుకోకుండా శబరిమల దర్శనంకి రావాలనుకుంటా ఉంటే ఇక్కడ స్పాట్ బుకింగ్ సెంటర్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చి టికెట్స్ బుక్ చేసుకుని నేరుగా అయ్యప్ప స్వామి దర్శనంకి వెళ్ళొచ్చు. ఇంకా కొండెక్కేటప్పుడు నీరసం రాకుండా ఉండడానికి మధ్య మధ్యలో ఆయుర్వేదిక్ హాట్ వాటర్ ఇస్తా ఉంటారు, చాలా బాగుంటాయి. ఈ వాటర్ ఏంటో చూడ్డానికి కొంచెం రెడ్ కలర్ లో ఉంటాయి. హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదీశ్వరం ఆరాధ్య పాదుకం. ఇంకా కొండెక్కడానికంటే ముందే మన టికెట్స్ వెరిఫై చేస్తూ ఉంటారు. ఇక్కడ మన టికెట్స్ ని వెరిఫై చేసుకొని కొండెక్కడం స్టార్ట్ చేయాలి. ఇది అప్పట్లో అయ్యప్ప స్వామిని పెంచిన తండ్రి పందలరాజ టెంపుల్ అన్నమాట. ఇంకెవరైనా కొండ ఎక్కలేని వాళ్ళకి ఇక్కడ డోలీలు ఉంటాయి. మనిషి వెయిట్ ని బట్టి డబ్బులు తీసుకుంటారు. క్యాజువల్ గా నేను వాళ్ళని నన్ను పైకి ఎత్తుకొని పోవడానికి ఎంత అవుతుంది అని అడిగితే 3500 అవుతుంది అన్నారు. ఈ శబరిమల కొండ చాలా స్లోప్ గా ఉంటది. 7 కిలోమీటర్స్ పైకి ఎక్కాలి. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. దారి మధ్యలో నీరసం రాకుండా అక్కడక్కడ గ్లూకోజ్ బిస్కెట్స్, ఆయుర్వేదిక్ వాటర్ ఇస్తా ఉంటారు. ఇంకా నేనైతే మధ్యలో ఒక షాప్ దగ్గర ఆగి ఆరెంజ్ జ్యూస్ తాగాను. ఇంకా సగం కొండెక్కిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ కొంతమంది గ్లూకోజ్ ఇచ్చారు. శబరిమలలో కూడా చాలా మంది నన్ను గుర్తుపట్టారు. ఇదంతా కేవలం మీ వల్లనే. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్ గైస్. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోయావు. అలా చేసుకొని వెళ్ళొచ్చు కదా. ఇంకా నేనైతే జ్యూసెస్, వాటర్, గ్లూకోజ్ బిస్కెట్స్ తాగుతా తింటా ఆనందంగా పైకి ఎక్కేసాను. మేమైతే కింద 10కి స్టార్ట్ అయ్యాము. కొండపైకి 12:30 అంతా రీచ్ అయిపోయాము. హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదీశ్వరం ఆరాధ్య పాదుకం. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. అబ్బా, ఫైనల్ గా దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంకా 12:50 అంతా దర్శనం చేసుకుని బయటికి వచ్చేసాము. మేము November 19th వెళ్ళాము. ఆ రోజు రష్ అంతగా ఏం లేదు. చిన్నప్పటి నుంచి అనుకుంటా ఉన్నాను ఒక్కసారన్నా మాలేసుకొని శబరిమలకి రావాలనేసి. ఫైనల్ గా ఈ రోజుతో నా కోరిక నెరవేరింది. ఇంక ఈ వీడియోని ఎక్కువ లాగ్ చేయను. శబరిమల దర్శనం అయిపోగానే కేరళలో వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్ శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ కి వెళ్ళాము. నెక్స్ట్ వచ్చేసి అయ్యప్ప స్వామి అన్నైన సుబ్రహ్మణ్యం స్వామి పళని టెంపుల్ కి వెళ్ళేసి వచ్చాము. ఇంక
ఇక్కడి నుంచి డైరెక్ట్ గా తిరుపతికి వచ్చి మాల విసర్జన చేశాను. ఇంక ఈ వీడియోలో నేను ఏమైనా తప్పులు ఒప్పులు మాట్లాడి రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పింటే కామెంట్స్ లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను తెలుసుకుంటాను. ఫైనల్ గా చిన్నప్పటి నుంచి నా 15 years కోరిక నెరవేరింది. అదనమాట మ్యాటర్. ఓకే బాయ్.